హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ముందు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాం. 1 స్పూన్ సాజీరా, చెక్క, 5 మిరియాలు, లవంగాలు, విలాచి, ఒక మసాలా ఆకు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని అదొక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేను కర్రీలో యూజ్ చేసే మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. అండ్ నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని సరిపడా 1 kgకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆనియన్ అండ్ మిడిల్లో కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసి కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మనం అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇందులోకి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసి మంచిగా ఆయిల్ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసేసుకోవాలి. కొంచెం ముక్క ఉడికిన తర్వాత ఇందులోకి మనము సరిపడా కారం, ఉప్పు, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకొని మంచి కారం కలిసేలాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. లిడ్ ఒక 5-10 మినిట్స్ అది ముక్కకి కారం తగిలేంత వరకు ఉడికనిచ్చిన తర్వాత నేనైతే ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ ప్లేస్లో దోసకాయ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే 3 టొమాటోస్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకొని. టొమాటోస్ ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసే ముందు, విజిల్ పెట్టే ముందు వేడి చేసుకున్న వాటర్ పోసుకుంటే కర్రీ అనేది త్వరగా కుక్ అవుతుంది. అలా నెక్స్ట్ నేను విజిల్ పెట్టేసేసుకున్నాను. ఒక 4 to 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. సో మనం ఎంతో రుచికరమైన నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన మటన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే నా వీడియోస్కి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.